శరవేగంగా శంకుస్థాపనకు సిద్ధమవుతున్న అమరావతి ప్రాంతం అంతే వేగంగా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మురికి వాడలు లేని నగర నిర్మాణం, పరిపాలన, వాణిజ్య, పర్యాటక అభివృద్ధితో పాటు ఒలింపిక్స్ నిర్వహించే స్థాయిలో క్రీడాభివృద్ధికి పెద్దపీట వేయనున్నారు. శంకుస్థాపన జరిగాక అమరావతి నిర్మాణం శరవేగం కానుంది. రాజధానిలో ఆటలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఓ క్రీడా గ్రామం నిర్మించనున్నారు. ఒలింపిక్ క్రీడలు నిర్వహించే సౌకర్యాలు ఉండేలా గ్రామాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సైతం సిద్ధం చేశారు. అతిపెద్ద క్రీడా మైదానంతో పాటు అన్ని రకాల క్రీడల శిక్షణకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు వీలుగా 1200 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించారు. ఈ క్రీడా గ్రామం నిర్మాణానికి కొంత కేంద్రం సాయం తీసుకుని మిగతాది పీపీపీ పద్ధతిలో వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతిలో మురికివాడలు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. కార్మికులు వివిధ రకాల పనులు చేసేవాళ్లు నగరాలకు వచ్చినప్పుడు ఏర్పాటు చేసుకునే గుడిసెలు కాలక్రమంలో మురికివాడలుగా మారిపోతున్నందున ఆ సమస్య అమరావతిలో ఉత్పన్నం కాకుండా సర్కారు ముందస్తు చర్యలు తీసుకుంటుంది. అమరావతి నిర్మాణం సహా ఇతర పనులకు కూలీలు, కార్మికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వమే వారందరికీ నివాస గృహాలు నిర్మించాలని యోచనలో ఉంది. వీటిని భవన నిర్మాణాలు, నిర్మాణ సదుపాయాలు చేపట్టే సంస్థలు, గుత్తేదారులకు అద్దెకి ఇవ్వనున్నారు. అమరావతి ప్రాంతంలో డిసెంబర్ చివరి వారంలో 5 రోజుల పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని కూడా సర్కారు యోచిస్తోంది. వీలును బట్టి శంకుస్థాపన జరిగిన ప్రదేశంలోనే టెంట్లు వేసి సభ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. 5 రోజుల సమావేశాల్లో భాగంగా ఒకరోజు సభ్యులందరికీ యోగా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.